అండ్ ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు ఒకేలాగా కన్సిస్టెంట్గా ఉండవు. ఒకసారి తక్కువ డోస్కే ఫుల్ ఎరెక్షన్ వస్తుంది, ఒకసారి ఎంత డోస్ చేసుకున్నా ఎరెక్షన్ రాదు. అండ్ ఒకసారి ఎరెక్షన్ 10 మినిట్సే ఉంటుంది, ఇంకోసారి 3-4 అవర్స్ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ అనేది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. ఎటువంటి ఇప్పుడున్న పరిస్థితికి, ఇప్పుడున్న టెక్నాలజీలో, ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్లో ఇంజెక్షన్స్ అనేది టోటల్లీ అవుట్డేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ అంటారు. ఈ వ్యాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ కూడా ఆల్మోస్ట్ ఇవి కూడా టోటల్లీ అవుట్డేటెడ్. ఈ వ్యాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ కూడా ఇంకా ఈ వ్యాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ కన్నా బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. దీన్నే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు. ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది చాలామందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా బెటర్గా వర్కౌట్ అయింది ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది. ఇది ఒక మిషన్ ఉంటుంది, ED1000 అనే ఒక ఈఎస్డబ్ల్యూ మిషన్ను. ఆ మిషన్తో పెన్నిస్కి ఒక వైబ్రేషన్ లాగా చేస్తే చాలామందిలో పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్గా నార్మల్గానే పెర్ఫామ్ చేయగలుగుతారు. సో ఈ ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా, లేకపోతే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా, సెక్షువల్గా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఎరెక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనంటే పెనైల్ ప్రాస్థెసిస్ అంటారు, లేదా పెనైల్ ప్రాస్థెటిక్ ఇంప్లాంటేషన్ అంటారు, లేదా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషను. బట్ ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఈ ఈడీ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కళ్ళలోనూ అవసరం లేదు. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత, సెక్షువల్గా కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత, షాక్ వేవ్ థెరపీ ట్రై చేసినా కూడా ఎరెక్షన్స్ రావట్లేదు అని అంటే అప్పుడు ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అవసరమైంది. సో ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఆ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది అంత ఈజీగా ట్రీట్ చేసి సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా మీ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, మీకు అసలు కారణం తెలుసుకోవాలి, మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, అండ్ మీ సెక్షువల్ లైఫ్ని ఎక్కువ రోజుల పాటు మెడిసిన్స్ లేకుండా కానీ లేకపోతే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా విత్ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి గ్యారంటీగా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.